పర్యావరణ దినోత్సవం సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కార్యాలయం నుంచి 14వ వార్డు సుదర్శన్ నగర్ వరకు బ్యాటరీ సైకిల్తో ర్యాలీ నిర్వహించి పర్యావరణ భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రజలకు పర్యావరణ రహితమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. కాలుష్యాన్ని తగ్గించడానికి సైకిళ్లు మరియు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఏఎంసీ చైర్మన్, పట్టణ అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్, రాష్ట్ర చేనేత డైరెక్టర్, మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు. పచ్చదనం మరియు పరిశుభ్రతే ప్రగతికి పునాది అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందరూ బాగా వస్తుంది. అందరూ ఒళ్ళగా ఉంటారు. పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసిన ప్లాస్టిక్ స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని తిరిగి ప్రకృతిలోని సమతుల్యత అవసరాన్ని గుర్తిస్తూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మరియు యువకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం. ఈ భూమి, గాలి, నీరు, చెట్లు, పచ్చదనం ఇవన్నీ కూడా మనం ప్రాణకోటికి ఆధారంగా. కానీ దురదృష్టవశాత్తు మారుతున్న కాలంలో పాటు మనం చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి, గాలి కలుషితమవుతుంది, ఎండలు మండిపోతున్నాయి. రాబోయే తరాలకు మనం ఇచ్చే ఆస్తి కేవలం ఇల్లు, డబ్బు మాత్రమే కాదు. వారు ప్రశాంతంగా శ్వాస పీల్చుకునే మంచి వాతావరణం ఇవ్వడం కూడా మన బాధ్యత. అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గాన్ని కాలుష్య రహిత ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చుకోవడానికి మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేయాలి. అందుకోసం నా వైపు నుండి మీకు ఒక ముఖ్యమైన పిలుపునిస్తున్నాను. సైకిల్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం. మన నియోజకవర్గంలో చిన్న చిన్న పనులకు, దగ్గర దూరాలకు మనం వెళ్ళేటప్పుడు బైకులు, కార్లు తీయడం తగ్గించాలి. ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్క రోజైనా సైకిల్ ఉపయోగించాలి నేను కోరుతున్నాను. సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మన యువతి విద్యార్థులకు సైకిల్ వాడకాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. గతంలో మన పెద్దవాళ్ళు కొన్ని మైళ్ళు కూడా నడిచేవాడు. వాళ్ళకి ఎలాంటి జబ్బులు లేని కాదు, బాగా పుష్టిగా తినేవాడు. ఎండలు ఎక్కువైపోయి ఈ విధంగా రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం కొన్ని మంచి పనులు చేసుకుంటే ఆరోగ్యాలు కూడా బాగుంటాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.
ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో కూడా 2 చెట్లు వేసుకోండి. ఆ చెట్లు కరెక్ట్గా పెంచడం, ఆ చెట్టు నీడన మనం కూర్చోవచ్చు. ఎంతసేపటికి ఏసీలో ఫ్యాన్లో కాకుండా ఆ బయట వాతావరణం కూడా మనం అలవాటు చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతసేపటికి ఫ్యాను, ఏసీ ఈ రెండింటి మీదే డిపెండ్ అవుతున్నారు. ఎండ వస్తుందంటే ఇంకా బయట ఉండడం. కాబట్టి చెమట పడడం కూడా అవసరం మనిషికి. చెమట పోకపోతే రకరకాల డిసీజ్ వస్తాయి, జబ్బులు వస్తాయి. కాబట్టి చెమట పోవడం కూడా మంచిదే. కాబట్టి ఇలాంటి చెట్ట కింద కూర్చుంటే మంచి గాలి, కొంత చెమట పడుతుంది, ఆరోగ్యం కూడా బాగుందని కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో కూడా 2 చెట్లు వేయాల్సిందిగా కోరుకుంటూ చెట్లు ఆరోగ్యంగా 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా బ్రతకగలిగారు. అదేవిధంగా ప్రస్తుతం కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలు ఒక అద్భుతమైన ప్రయత్నం. ఇంధన ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇటు జీవీకి తక్కువ ఖర్చు, అటు పర్యావరణానికి 100% రక్షణ ఇచ్చే ఈ ఎలక్ట్రిక్ బైకులు మరియు కార్లే భవిష్యత్తులో వాహనాలు కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఇంట్లో లేదా పొలంలో కనీసం ఒక మొక్కనైనా నాటాలి. ఎందుకంటే మన ఇంటి చుట్ల 4 మొక్కలు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది, మంచి గాలిని ఇస్తుంది, మనకు కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం వైపు నుండి పర్యావరణ పరిరక్షణకు, మౌలిక వస్తువుల కల్పనకు నేను ఎల్లప్పుడూ ముందుంటానని, కానీ ప్రజల్ని భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం విజయవంతం కాదని, మన ఊరు పచ్చగా ఉండాలి, మన గాలి స్వచ్ఛందంగా ఉండాలి. రండి, ఈ పర్యావరణ దినోత్సవాన్ని సాక్షిగా కాలుష్యాన్ని తరిమికొడదాం. సైకిల్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలు మరిన్ని పెంచుదాం. వెంకటగిరి హరిత వనంగా మార్చుకుందామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో 2 చెట్లు వేస్తుంటే అవి ఈ విధంగా పచ్చదనాన్ని ఇస్తాయి. ఆ చెట్టు కింద కూడా కూర్చోవచ్చు. గాలి మనకి ప్రాణవాయువు లాంటిది కాబట్టి ఫ్రీగానే ఇస్తాం. అవి తీసుకెళ్ళి మీరు నాటుకొని వాటిని పెంచుకునే బాధ్యత మీరు తీసుకోండి. ముందు 5,000 వస్తున్నాయి. అవి అయిన తర్వాత మళ్ళా కూడా ఎంతమందికి కావాలో అంతమందికి కూడా 2 చెట్లు కుటుంబానికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.